అన్ని విభాగాల నుండి ప్రమోషన్ పొందిన వారు అన్ని విభాగాల్లోని ఉద్యోగులందరిలో సుమారు ఎంత శాతమో చెప్పండి అంటున్నాడు. అన్ని విభాగాల నుండి ప్రమోషన్ పొందిన వారు అంటే ఈ 1200 అండి. మూడో చార్ట్లో మొత్తం 5 విభాగాల నుండి ప్రమోషన్ పొందిన వారు ఎంతమంది? ఇదిగోండి 1200, మొత్తం 1200 అండి. ఈ 1200 అన్ని విభాగాల్లోని ఉద్యోగులందరిలో, అన్ని విభాగాల్లో ఉద్యోగులందరూ అంటే ఎవరు? ఇదిగోండి మొదటి చార్ట్ 3600. ఈ 3600లో ఈ 1200 ఎంత శాతమో చెప్పాలి. 3600లో 1200 ఎంత శాతం అంటే నథింగ్ బట్ 1200 డివైడెడ్ బై 3600 ఇంటూ 100 అండి. 2 zeros క్యాన్సిల్. 12లో ఒకసారి, 36లో 3 సార్లు. 1/3 ఇంటూ 100. మరి 1/3 ఇంటూ 100 అంటే మీకు ఆల్రెడీ తెలుసు 33.33% అండి. 33 1/3%. ఇక చూడండి ఆప్షన్ నెంబర్ ఏ 56% ఉంది అంటే ఇది రాంగ్ ఆన్సర్. బి 21 రాంగ్ ఆన్సర్. సి 45 రాంగ్ ఆన్సర్. ఈ 51 ఇది కూడా రాంగ్ ఆన్సర్. అప్రాక్సిమేట్గా మనం 33 తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ డి. రైట్. నెక్స్ట్, హెచ్ఆర్ విభాగం నుండి ప్రమోషన్ పొందిన ఉద్యోగులకి మరియు ఐటీ విభాగంలో పనిచేసే పురుష ఉద్యోగులకి మధ్య నిష్పత్తి ఎంత? హెచ్ఆర్ విభాగం నుండి ప్రమోషన్ పొందిన ఉద్యోగులు అంటే మూడో చార్ట్ని బేస్ చేసుకోవాలి. ఐటీ విభాగంలో పనిచేసే పురుషులకు అంటే రెండో చార్ట్ని బేస్ చేసుకుని రేషియో చెప్పాలి. మరి ఒకటే చార్ట్ని బేస్ చేసుకుని రేషియో చెప్తే పర్సంటేజ్, గివెన్ పర్సంటేజ్ తీసుకుని చెప్పేసేవాళ్ళం రేషియో. కానీ 2 చార్ట్లు బేస్ చేసుకుని చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా వాల్యూ తీసుకోవాలి మిత్రమా. రైట్. చూడండి, ఫస్ట్ హెచ్ఆర్ విభాగం నుండి ప్రమోషన్ పొందిన ఉద్యోగులకి అన్నాడు అంటే సో మనకి ప్రమోషన్ పొందిన మొత్తం ఉద్యోగులు ఎంత? 1200. ఆ 1200లో హెచ్ఆర్ అంటే 11% ఎంతో తీసుకోవాలి. 1200లో 11% అంటే చూడండి 1200లో 11% అంటే 11% ఆఫ్ 1200 అని కూడా తీసుకోవచ్చండి. ఇలా ఐటీ విభాగంలో పనిచేసే పురుష ఉద్యోగులు అన్నాడు అంటే మొత్తం పురుష ఉద్యోగులు 240. అందులో ఐటీ అంటే 20%. 2040లో 20% అంటే 20% ఆఫ్ 2040. ఈ రెండింటికి రేషియో అంటే ఈ రెండింటిని రేషియోలో కంపారిజన్ చేయాలి. పర్సంటేజ్ క్యాన్సిల్. ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేయండి. సో 11 ఇంటూ 1200 ఇస్టు 20 ఇంటూ 2040 అన్నాడు. ఈ 0 క్యాన్సిల్. తర్వాత ఈ 0 క్యాన్సిల్. 2 12లో 6 సార్లు. 6 204లో ఎన్నిసార్లు పోతుందంటే 6 3 18. ఇంకా 2 పక్కన 4 కాబట్టి చూడండి ఒకసారి 6 20లో 3 సార్లు, 6 3 18. ఇంకా 2 పక్కన 4, 24లో 6 ఎన్నిసార్లు అంటే 4 సార్లు అండి. ఓకేనా. సో 34. మనకి 11 మిగిలింది, 34 మిగిలింది కాబట్టి 11:34. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ బి అవుతుంది మన ఆన్సర్.